ఫ్రెండ్స్, టుడే రెసిపీ ప్రోటీన్ కలిగినటువంటి మీల్ మేకర్ పులావ్. హెల్త్కి చాలా మంచిది. దీంట్లో క్యారెట్, బీన్స్, స్వీట్ కార్న్, పొటాటో అన్నీ ఈజీగా వేసుకొని చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో రెసిపీలోకి వెళ్దాం పదండి. స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత హోల్ గరం మసాలా, చెక్క, లవంగము, యాలకులు, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను. పెద్ద పెద్ద ముక్కలుగానే ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ వేసుకున్నాం కదా. తర్వాత 4 పచ్చిమిరపకాయలు, టేస్ట్ కోసం 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. నిలువుగా ఘాట్లు పెట్టి ఇలా వేసుకోవాలి. డైరెక్ట్ అలానే వేసామనుకోండి ఆయిల్లో పచ్చిమిరపకాయలు పేలుతాయి, అందుకని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కొద్దిసేపు ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవాలి. తరువాత టమోటా ఒకటి కట్ చేసుకున్నాను. పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత పుదీనా రెమ్మలు కొన్ని వేసుకోవాలి. రెమ్మలు వేసుకున్న తర్వాత ఇలా కొద్దిసేపు ఫ్రై చేయాలి. బంగాళాదుంప పెద్ద పెద్ద సైజుగానే కట్ చేసుకున్నాను. బంగాళాదుంప ముక్కలు, తరువాత క్యారెట్ ముక్కలు కొద్దిగా వేసుకోవాలి. ఇవి పెద్ద సైజు కట్ చేసుకున్నాను. క్యాప్సికము పెద్ద సైజుగానే కట్ చేసుకున్నాను. క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. తర్వాత బీన్స్ కూడా పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసుకున్నాను. వేసుకొని అన్నీ వేసి ఇలా కొద్దిసేపు మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత పావుకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్వీట్ కార్న్ 1 కప్పు తీసుకున్నాను, వేసుకోవాలి. 1 గంట సేపు నానబెట్టుకుని ఉన్నటువంటి మీల్ మేకర్ని వాటర్ పిండేసి ఇలా వేసుకొని కొద్దిసేపు మనము ఇలా ఫ్రై చేసుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు, 1 టేబుల్ స్పూను గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది. తరువాత 1 టేబుల్ స్పూను ధనియా పౌడరు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా అంతా మనము బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. 1 గ్లాసు సోనా మసూర బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. 1 గంట సేపు నానబెట్టుకోవాలి రైస్ని. ఈ 1 గంట సేపు నానబెట్టుకున్నటువంటి రైస్ని ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి. 3 విజిల్లు వస్తే సరిపోతుంది. 3 విజిల్ రావాలి. అయితే ఫ్రెండ్స్, మిల్ మేకర్ పులావ్ రెడీ అయిపోయింది చూడండి. 3 విజిల్కి చాలా పొడిగా వచ్చింది. ఈ అరోమా ఎలా ఉందంటే మాటల్లో చెప్పలేము, అంత గుమగుమలాడుతుంది ఈ మీల్ మేకర్ పులావు. ఎప్పుడెప్పుడు తినేయాలి అనిపించేలా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, ఇలా సర్వ్ చేసుకొని వేడి వేడిగా మీల్ మేకర్ పులావ్ తినేయడమే. అంత బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అన్ని నోటిఫికేషన్లు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.